ఇంత కాంపిటీషన్లో ఇలాంటి ఒక ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? I figured almost $13 billion worth food waste అవుతుంది ఇండియాలో 13 బిలియన్. హార్వెస్ట్. సో అప్పుడు ఓకే లోకల్గా ప్రాసెస్ చేసి వేస్ట్ లేకుండా మనం చేయొచ్చు, డిమాండ్కి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను అన్నమాట. ఉమెన్ బయటకు వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇంట్లో ఒకరు డెడికేటెడ్గా కుక్ చేయడానికి ఉండట్లేదు, టైం ఉండట్లేదు, బిజీ అవుతున్నాం. అప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ టు కుక్ ఈజీగా. పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది. ఎందుకు ఆ పేరు మెన్షన్ చేశారు? కో అంటే OH ఎక్స్క్లమేషన్ ఉంది కదా, సో మీరు మా ప్రోడక్ట్ టేస్ట్ చేసినప్పుడు ఆ టేస్ట్ చూసి ఓ అనేటట్టు ఓ అన్నమాట. అండ్ క్యాప్షన్ ఏమి ఇచ్చలేదా? చూస్ హెల్త్ ఎవ్రీడే. ఈ బిజినెస్ కోసం ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు? కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేయాలని అదొక నాకు 1.5 years పట్టింది. 1.5 years. ఇక్కడ బయట మొత్తం ఫామ్ ల్యాండ్స్ లోనే మీరు పండించి మళ్ళీ ఇక్కడికి తెచ్చి మీరే ఇక్కడ ఫ్యాక్టరీలో అంతా వర్క్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఆ ఫామ్ ల్యాండ్స్ లో పండించాలన్న ఐడియాలో వచ్చింది. సో చెప్పాను కదా చాలా ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటే చూసాను లోకల్ గా ప్రాసెస్ చేయాలని చెప్పి. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 15 kilometer రేడియస్ మొత్తం ల్యాండ్ రీసెర్చ్ చేసాం మేము. ఓకే, ఏం ల్యాండ్స్ ఉన్నాయి, ఏం టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటర్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఏమేమి పండించడం వచ్చు. ప్రాసెసింగ్ అనేది చాలా హైజీనిక్గా జరగాలి అండ్ చాలా మానిటర్ చేసి జరగాలి. అండ్ మీకు ఏది ఇష్టం అమ్మ మొత్తం మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లో? బీట్రూట్. సేమ్ పించ్, నాకు కూడా బీట్రూటే. బీట్రూట్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ఎనిమియా, నాకు 7-8% ఉండేది బ్లడ్ ఇంతకుముందు. ఇప్పుడు బీట్రూట్ బాగా వాడతాను నేను ఇంట్లో, నాకు 12.5 ఉంది బ్లడ్. సో హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. మీ క్యాప్షన్ సక్సెస్ అయింది అక్కడే. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన హెల్త్ అంతా దాని మీదే డిపెండ్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు జంక్ ఫుడ్ అప్పుడప్పుడు తింటామంటే ఓకే, బట్ మీరు ఎవ్రీ డే మన మైక్రో న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ. సో అవి మీరు ఈజీగా మీ ఫుడ్లో ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వచ్చేటట్టు నేను నా ప్రయత్నం చేసి ఇవి తయారు చేశాను. సో ఐ వుడ్ లవ్ టు ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ట్రై దెమ్ అండ్ మేబీ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజులో మనం చూసుకోవచ్చండి, మార్కెట్లో ఎన్నో కొత్త బిజినెసెస్ వస్తున్నాయి, కానీ అన్నిట్లో కూడా సక్సెస్ రేట్ కూడా అలానే కనిపిస్తుంది. బట్ మేజర్ ఫ్యాక్టర్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళందరూ డైరెక్ట్గా జాబ్ చేయకుండా ఈ యూనిక్ బిజినెస్ థాట్స్ని తీసుకొచ్చి మార్కెట్లో మంచి సక్సెస్ రేట్ని పొందుతున్నారు. అండ్ ఇవాళ నేను మీకు ఒక బిజినెస్ ఇంటర్వ్యూ చూపించబోతున్నా అండి. కో ఫుడ్ బిజినెస్ అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళ థాట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటి ఈ బిజినెస్, వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలా వీళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవుతున్నారు, అండ్ ఈ ప్రోడక్ట్ ఆఫ్ బిజినెస్ని వీళ్ళు ఇంట్రడక్షన్ చేయడానికి గల కారణాలు ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనతో ఉన్నారు గెస్ట్ కీర్తి గారు అండ్ వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారు. మరి వాళ్ళ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఓకే, సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఇదే అండి, తొండ తిరుమలగిరి అని సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. నేను వచ్చాను, మీ గురించి ఆల్రెడీ ఇక్కడ రాకముందే ఇన్స్టాగ్రామ్ లో చూశాను. డిఫరెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి, అందులో హైజీన్ గా, కెమికల్స్ లేకుండా. అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ చాలా వాల్యుబుల్. అండ్ వాటిని ప్రైమరీగా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ పేరు వాడుకొని నెగిటివ్ గా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి మొత్తం చూశాను, నాకు ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్ గా నచ్చింది. సో మీ బిజినెస్ గురించి చాలా మంది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైనా అని, మీ ప్రోడక్ట్ గురించి మాకైనా కానీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా చెప్పాలి. ఓకే, సో మీకు ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని తీసుకొని రావాలి అండ్ మార్కెట్ లో వీటి సేల్స్ చూస్తున్నాను, మీ ఇన్స్టా పేజ్ గమనిస్తున్నాను, ప్రతి ఒక్క దాని గురించి కూడా నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఏంటి బిజినెస్, ఆ పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది, ఎందుకు ఆ పేరు మెన్షన్ చేశారు? సో బేసికలీ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మనం మార్కెట్లో మనం కన్వీనియన్స్ కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, టైం ఉండట్లేదు మనకి, అండ్ అందరూ ఆన్ ద గో ఉంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ తినాలి, ఎస్పెషలీ కరోనా తర్వాత ఫుడ్లో ఏమేస్తున్నారు, ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందని ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కదా. సో నేను ఈ రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి మీరు ఈజీగా హోమ్ మేడ్ మీల్స్ తినేటట్టు చేయడం, ఎట్ ద సేమ్ టైం హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. కో అంటే OH ఎక్స్క్లమేషన్ ఉంది కదా, సో మీరు మా ప్రోడక్ట్ టేస్ట్ చేసినప్పుడు ఆ టేస్ట్ చూసి ఓ అనేటట్టు ఓ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత కే కొంచెం యూనిక్ గా ఉంటుందని యాడ్ చేసాం కో. సో అందుకే ఇది. అండ్ క్యాప్షన్ ఏమి ఇచ్చలేదా?
చూస్ హెల్త్ ఎవ్రీడే. చూస్ హెల్త్ ఎవ్రీడే అంటే మీరు ప్రతి మీల్ లో యూ కెన్ చూస్ హెల్త్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గోంగూర ఉంది కదా, దాని ఇట్స్ న్యూట్రిషియస్, స్పినచ్ న్యూట్రిషియస్, బీట్రూట్, మన ప్రతి వెజిటబుల్ లో ఏదో ఒక న్యూట్రిషన్ ఉంటుంది. సో మన హోమ్ మేడ్ మీలే న్యూట్రిషన్ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ టు ఒకటి అన్హెల్దీ తిని ఒకటి హెల్దీ తినాల్సిన అవసరం లేదు. విత్ ఆర్ ప్రొడక్ట్స్ మీరు అన్ని మీల్స్ యూ కెన్ లైక్ మేక్ దెమ్ హెల్దియర్ అన్నట్టు చూస్ హెల్త్ ఎవ్రీడే. ఓకే. సో బేసిక్ గా ఈ రోజుల్లో ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్, ఏ చేయాలన్నా సరే పక్కన ఇంకొక కాంపిటీషన్ వస్తుంది. ఇంత కాంపిటీషన్ లో ఇలాంటి ఒక ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ మన బిజినెస్ ఏదైనా ఐడియా మనం సెలెక్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ 2 things దట్ వి సెలెక్ట్. మార్కెట్ డిమాండ్ ఎట్లుంది అండ్ మార్కెట్ ఎటువైపు వెళ్తుంది. ఓకే, డిమాండ్ అండ్ సప్లై. నో, డిమాండ్ అండ్ వేర్ ఇస్ ఇట్ మూవింగ్. ఈజ్ ఇట్ మూవింగ్ లైక్ కొన్ని మన ప్రోడక్ట్ ఇవాళ డిమాండ్ ఉండొచ్చు కానీ దాని మార్కెట్ డిక్లైన్ అవుతూ ఉండొచ్చు. కొన్ని కేటగిరీస్ ఎట్లా అంటే వాటి డిమాండ్ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, కన్వీనియన్స్ కి అంటే ఈజీగా ఇంట్లో వండుకోవడాన్ని ఈజీ చేయడానికి మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చాలా మంది మనం ఏం చూస్తున్నాం, ఉమెన్ బయటకు వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇంట్లో ఒక డెడికేటెడ్ గా కుక్ చేయడానికి ఉండట్లేదు, టైం ఉండట్లేదు, బిజీ అవుతున్నాం. అప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ టు కుక్ ఈజీగా. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ అలాంటి వాటికి మనుషులు ఎక్కువ కాన్షియస్ అవుతున్నారు. ఏం వాడుతున్నాం, మైదా వాడుతున్నారా, ఏం వాడుతున్నారు ఇంగ్రీడియంట్స్, ఏం ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు, ఏం కెమికల్స్ వేస్తున్నారు అని చెప్పి. సో ఈ రెండింటిని తీసుకున్నప్పుడు మనం మంచి కన్వీనియంట్ ఫుడ్ బట్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉన్నదానికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది అండ్ ఇట్స్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే మన బిజినెస్ గ్రో అవుతున్న కొద్దీ అది కూడా గ్రో అవుతూనే ఉంటది. సో అలా చూస్ చేసుకుంటాం అన్నమాట. అలా నేను ఈ కేటగిరీ చూస్ చేసుకున్నాను. ఓకే, మరి కో అనే బిజినెస్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? కరోనా టైంలో ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసామండి. కరోనా అంటే ఫస్టా సెకండా? సెకండ్. ఓకే. సో ఐ థింక్ 2021 లో ఫ్యాక్టరీ అంతా ఒక 1 year ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఒక 1 year పట్టింది. లైక్ ఇక్కడ ఒక ప్యాడీ ఫీల్డ్ ఉండే, సో మొత్తం మార్చేసి ఒక్కొక్క బ్రిక్ కన్స్ట్రక్షన్ అంతా నేనే ఓవర్సీ చేశాను. మీరే? అంటే లైక్ ఇది మీ ఓన్ ల్యాండ్? అవునండి, మా మమ్మీది. సో నాన్న మమ్మీ ఇద్దరు హెల్ప్ చేశారు. సో అందరం కలిసి అంటే మొత్తం సివిల్ కన్స్ట్రక్షన్ గురించి నేర్చుకున్నాను అన్నమాట ఈ ప్రాసెస్ లో. నేను దీంట్లో సివిల్ నేర్చుకున్నారు, మళ్ళీ ఫుడ్ సైడ్ నేర్చుకున్నారు. మీరు ఏం చదువుకున్నారు? నేను బీఫార్మ్ చేశానండి బిట్స్ పిలానీ నుంచి. ఐఐఎం కలకత్తా నుంచి ఎంబీఏ చేశాను. సో ఫుల్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. ఓకే. సో అమ్మ, మీ అమ్మాయి బేసిక్ గా మనం చూసుకోవచ్చు, చాలా మంది ఏంటంటే బాగా చదువుకుంటే తల్లిదండ్రులు జాబ్ చేయాలి, నీకు బిజినెస్ ఇట్లాంటివన్నీ వద్దంటారు. బట్ ఒక మదర్గా అమ్మాయిని ఈ బిజినెస్లో ఎంకరేజ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మనకి చాలా ఇంట్రెస్ట్ అండి బిజినెస్ ఫీల్డ్లోకి రావడం. తను చేస్తా అంటే మేము ఎంకరేజ్ చేసాము. ఓకే, అంటే ఎందుకు ఏంటి ఇట్లా ఆలోచించలేదా? అలానే ఏం లేదు, తనకి ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంటే ఈ ఐడియా కూడా మా మమ్మీదే యాక్చువల్లీ. ఓ, మీది ఐడియా? ఓకే, మీ విజయలక్ష్మిని ఇక్కడ సెట్ చేశారా విజయాన్ని? సో మా మమ్మీ ఐడియా నుంచి మేము కొంచెం నేను డెవలప్ చేసి ఫస్ట్ తనతో పెట్టించాను. అది కొంచెం మాకు మంచి రిజల్ట్ వచ్చింది అనిపించాక నేను స్కేల్ చేసి ఫ్యాక్టరీ లాగా పెట్టాను. ఓకే, అసలు ఇట్లాంటి ఒక ఐడియాని ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రాసెస్ ఎట్లా మొదలైంది? మోటివేషన్ వచ్చేసి బికాజ్ ఊరు కాబట్టి చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ చూడడం, సస్టైనబుల్ ప్రైజెస్ లేక ఫార్మర్స్ పడేయడం అట్లాంటివి చూసి చూసి నేను కొంచెం ఆలోచిస్తుండే అనమాట. లోకల్గా ప్రాసెస్ చేసి షెల్ఫ్ లైఫ్ పెంచితే ఎలా ఉంటుంది అని చెప్పి. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా మమ్మీ నాకు డిఫరెంట్ డ్రైడ్ ఐటమ్స్ పంపించేది. అక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఐ ఫిగర్డ్ ఆల్మోస్ట్ $13 billion వర్త్ ఫుడ్ వేస్ట్ అవుతుంది ఇండియాలో. 13 billion. అదే. సో అప్పుడు ఓకే, లోకల్ గా ప్రాసెస్ చేసి వేస్ట్ లేకుండా మనం చేయొచ్చు, డిమాండ్ కి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను అనమాట ఈ బిజినెస్. డీహైడ్రేటెడ్ ఫుడ్ చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఇండియాలో కూడా ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు, లైక్ బీట్రూట్ పౌడర్స్ కానీ స్మూతీస్ అవి చేస్తున్నాం కదా మనం ఈ మధ్య. స్లోగా ఇండియాలో కూడా డిమాండ్ పెరుగుతుంది. ఓకే, మీకు ఎంత మంది పిల్లలమ్మా? నాకు 3 అమ్మాయిలు. 3. తను రెండో అమ్మాయి. పెద్ద అమ్మాయి ఏం చేస్తారు? పెద్ద అమ్మాయి పీజీ చేసింది, ఇప్పుడు జాబ్ చేసుకుంటుంది. ఓకే, తను ఎంబీఏ చేసింది. తను ఎంబీఏ చేసింది. మూడో అమ్మాయి డెంటిస్ట్. ఓకే, 3 బాగా చదివించారు. మీ రోజుల్లో అంటే మీరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మాక్సిమం చదివించారు, ఒక ఏజ్ వస్తే తొందరగా పెళ్లి చేసేవాళ్ళు. నాకు 10th అయిపోయాక పెళ్లి చేసేసారు. మీరే చెప్తున్నారు మరి అంటే మీరు మీ 3 పిల్లల్ని బాగా చదివించడానికి బలమైన కారణం ఏమిటి? బలమైన కారణం అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటోళ్ళు. వీళ్ళ నాన్నకి చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, తనకి ఏదైనా సాధించాలన్న పట్టుదల ఎక్కువ ఉండిద్దండి చిన్నప్పటి నుండి కూడా. చదువు అంటే ఇంట్రెస్ట్ బాగా, దానివల్ల తనకి ఏం చేస్తా అన్నా కూడా మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాము.
ఓకే. దేంట్లో కూడా ఇది సాధించాలనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టదు. ఇక అందుకని అంత మొండిగా ఉంటుంది. అవును, మొండిగానే ఉండిద్ది. దాన్ని అనుకుంటే అది ఇక కావాలి, అది అంతే ఇంకా అట్లా. ఓకే. మరి తను ఒక మాట చెప్పారు మీ అమ్మాయి, ఈ స్థలం మీదే, ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ అంటే పొలాల్లాగా ఉండేది, బట్ అదంతా మార్చి ఈ కన్స్ట్రక్షన్ ని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టారు కదా. మరి ఆ స్థలంలో మీరు అదంతా మార్పు చెంది ఇలా చెయ్యాలన్నప్పుడు టెన్షన్ పడ్డారా? లేదండి, అస్సలు లేదు. లేదు. ఎందుకమ్మా? తన మీద నమ్మకం. ఎంత నమ్మకం ఉన్నా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ అంటే మనం సాధిస్తుంది అనుకున్నప్పుడు కొన్నిటిని వదిలిపెట్టాలి కదా తన కోసం అని. కానీ ఇప్పుడు కుటుంబంలో ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నామంటే వచ్చి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను అనకముందే మీరు అన్నారు కదా, మరి అలాంటి వ్యక్తులకి మిమ్మల్ని అనే మాటలు స్టార్టింగ్ లో వినింటారు కదా, చాలా. సో ఎలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు మీరు? ఆడపిల్ల అయ్యుండి ఎందుకు మీరు ముందుకు పంపిస్తున్నారు, పెళ్లి చేసి పంపించవచ్చు కదా అని చాలా మంది అన్నారు. కానీ మాకు తన మీద నమ్మకం ఎక్కువ కాబట్టి మేము ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయం మేము చేసినాం. మరి ఈరోజు సక్సెస్ అయ్యాక అలాంటి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఏమంటారండి, తర్వాత అసలు ఇంకా మాకే హ్యాపీగా ఉండే, వాళ్ళు ఇంకా కుళ్ళుకుంటారు. సంతోషం ఏమో కానీ కుళ్ళుకోవడమే చాలా మంది దగ్గర నుండి చూసాము. ఓకే. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, మనం డౌన్ఫాల్లో ఉన్న, అప్ఫాల్లో ఉన్న, రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవాలన్నా తల్లి అయినా తండ్రి అయినా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. మరి వాళ్ళు అంత నమ్మకాన్ని మీ మీద పెట్టినప్పుడు మీరు అంటే 100% సక్సెస్ అవుతుందనే పాయింట్లోనే ఉన్నారా, లేకుంటే డౌట్ఫుల్గా ఉన్నారా? అంటే నేను బిజినెస్ పర్సన్ కదండి. సో వెన్ యూఆర్ అన్ ఆంటర్ప్రినర్, మనం ఒక రిస్క్ చేస్తున్నాం. ఆల్ యూ కెన్ డూ ఇస్ మనం బెస్ట్ రీసెర్చ్ చేసుకుంటాం, మనకి ఏ ప్రోడక్ట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి, ఇంకేం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఫ్యాక్టరీలో నేను చాలా పౌడర్ చేయొచ్చు, యూనో ఇది కాకపోతే ఏంటి. సో మనం అవన్నీ లెక్కలు వేసుకునే స్టార్ట్ చేస్తాం ఏదైనా. ఆల్సో మేము పెద్ద అంత రిచ్ కూడా కాదు కాబట్టి నేను ఎవ్రీ రూపీకి నేను లెక్కలు వేసుకోవాలి కదా, ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఏం చేయాలని చెప్పి. సో మనం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నామో అంత రిస్క్ మిటిగేషన్ కోసం, అంటే ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి మనం వేరే స్టెప్స్ దగ్గర డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్యాక్టరీ చూస్తే ఇది అసెట్, దీనికి ఒక వాల్యూ ఉంటుంది. అవును, రైట్. ఇప్పుడు ఈ ల్యాండ్కి ఒక వాల్యూ ఉంటుంది, దాని తర్వాత ఇప్పుడు బ్రాండ్ ఒకటి బిల్డ్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక కేటగిరీ కాకపోతే ఇంకేం కేటగిరీ చేయొచ్చు నేను ఇక్కడ ప్రొడక్షన్, ఇంకెటు డిమాండ్ పెరుగుతుంది, ఏమేం మార్కెట్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ మనం చాలా గట్టిగా ప్లాన్ చేసుకునే యూ స్టార్ట్ ఎనీథింగ్ అనమాట. సో మార్కెట్ రీసెర్చ్ చాలా క్రూషియల్. మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్లో మనం ఏం చేస్తామంటే మనం అనుకునే కేటగిరీ కానీ లేకపోతే మనకున్న రిసోర్సెస్తో ఏం చేస్తే ఎక్కువ డిమాండ్ ఉంది, అది గ్రోయింగా కాదా, గ్రోయింగ్ సెగ్మెంటా కాదా అని చూసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ మార్కెట్ వ్యాలిడేషన్ చేస్తాం. మార్కెట్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే మనం చేసిన ప్రోడక్ట్ని వెళ్ళి మనం శాంప్లింగ్ చేసి కానీ కస్టమర్స్కి ప్రీ సేల్స్ చేసి కానీ ఆర్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి ఎక్కడ మనకి డిమాండ్ ఉంది, ఎక్కడ మనకి సేల్స్ వస్తుంది, ఏ ఛానల్స్లో సేల్స్ వస్తుంది, ఏ ప్రైస్ పాయింట్లో సేల్స్ వస్తుంది, ఇది చేశాక దెన్ యూ గో టు ద బిగ్గర్ లెవెల్ అనమాట. ఓకే. మరి మీరు అంటే మీరు అన్న ప్రకారం రీసెర్చ్ చేస్తా అన్నారు కదా, ఈ బిజినెస్ కోసం ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు? ఫస్ట్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్, సెకండరీ రీసెర్చ్ తొందరగానే అయిపోతుందండి. ఎన్ని మంత్స్? ఇట్ టేక్స్ అ మంత్ ఆర్ సో. మనం ఎంత ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి డేటా చూస్తాం బేసికలీ. ఏ ప్రోడక్ట్ ఇండియాలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, దేనికి వాడుతున్నారు, ఏ ఇండస్ట్రీస్ లో వాడుతున్నారు. సో ఇప్పుడు డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ కన్స్యూమర్స్ కి కొత్త, కానీ మీకు హోటల్స్ వాటన్నిటిలో ఎప్పటి నుంచో వాడుతున్నారు, రైట్. సో ఎట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి, మనం డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటాయి. సో ఇది ఒక రీసెర్చ్ టైం పడుతుంది. సెకండ్ రీసెర్చ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఓకే. అంటే మనం కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేయాలని అదొక నాకు 1.5 years పట్టింది. 1.5 years. నేను ఏం చేశానంటే ఈ 1.5 year ప్రోడక్ట్ రీసెర్చ్ టైంలోనే మెషినరీ రీసెర్చ్, సివిల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ నేను ప్యారలల్ గా చేసుకున్నాను అనమాట. ఫుల్లీ క్యాలిక్యులేటెడ్ గా మీ షెడ్యూల్ ని మీరు అరేంజ్ చేసుకున్నారు. అవునవును. ఓకే. మరి ఎప్పుడైతే మీరు వచ్చి అమ్మ నాన్నకి విషయం చెప్పాలనుకున్నారో ఫస్ట్ అమ్మ నాన్న అడుగుదాం అనుకున్నారా, లేకుంటే ఎవరినన్నా అడిగి తర్వాత ఇంటికి వద్దాం అనుకున్నారా? అంటే ఇది కొంచెం ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉండే. మేము ఫస్ట్ 2018లో మా మమ్మీకి ఒక సోలార్ డ్రైయర్ తో పెట్టించాను. అప్పుడు మేము అందరం వెళ్ళిపోయాం కదా కాలేజెస్ కి. సో తను ఏదైనా చేసుకుందాము అనుకుంటే ఒక చిన్నది పెట్టింది. అవి కొంచెం సేల్స్ చేశాక మాకు ఇంకా డిమాండ్ ఉంది అని అర్థమైంది అనమాట. కరోనా టైంలో సైబరాబాద్ కమిషనరేట్ వాళ్ళకి డిహైడ్రేటెడ్ ఆమ్లా చేసి ఇచ్చాం ఇమ్యూనిటీ కోసం. సోలార్ డ్రైయింగ్ చేసాం అప్పట్లో. సో అప్పుడు మంచి డిమాండ్ వచ్చేసరికి అందరు ఎంకరేజ్ చేయటం, వీళ్ళు కూడా ఆ టైంలో బాగా వార్మప్ అయ్యారనమాట. చూడడం, అందరు ప్రోడక్ట్ని మెచ్చుకోవడం, అదంతా చూసి మా మమ్మీ వెళ్ళి మాట్లాడడం అంతా. సో అలా వార్మప్ అయిపోయిన తర్వాత దెన్ ఐ వాజ్ లైక్
కరోనా అప్పుడు మా కస్టమర్స్ అందరికీ అవేర్నెస్ వచ్చింది కదా నా ప్రోడక్ట్లో ఏం వెళ్తుంది, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అన్నప్పుడు దే వర్ సపోర్టివ్. ఓకే. అండ్ అమ్మాయి ఐడియా చెప్పింది బాగానే ఉంది, అంతకుముందు బిజినెస్ పెట్టించినప్పుడు కూడా ఐడియాస్ చెప్పింది. సో అమ్మాయి సక్సెస్ రేట్ ఉంది, ఇంకా ఎక్కడ కూడా ఆలోచించకూడదని ఫిక్స్ అయిపోయారా? అంతే. నాన్న ఎలా అంటే మీ హస్బెండ్ ఎలా మాట్లాడేవారు అంటే ఈ విషయంలో? మా హస్బెండ్ నాకంటే ఎక్కువ సపోర్టివ్. అంతేలేండి, తండ్రి కూతురు కలిస్తే తల్లిని పక్కన పెడతారంటారు. స్టార్ట్ చేసేంత వరకు భయపడ్డాడు మా నాన్న భయపడ్డారు. ఓకే. స్టార్ట్ చేసినప్పటి నుంచి హి వాస్ వెరీ సపోర్టివ్. అంటే అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను స్టార్ట్ చేద్దామని, జాబ్ రిజైన్ చేసి. సో జాబ్ చేశారు? నేను జాబ్ 4 years చేశాను. 4 years? నేను MNCs లో చేశాను, ఒక స్టార్ట్అప్ కి నేను బిల్డ్ చేశాను, ఆపరేషన్ స్ట్రాటజీ అంతా. నేను దీనికి కావాల్సిందని నేర్చుకుని వచ్చా. ఓకే. బ్రాండింగ్ ఏజెన్సీలో చేశాను. సో అప్పుడు మా నాన్నని చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, ఎందుకు జాబ్ తీసేసారా, ఎందుకు వచ్చేసింది. అంతేలేండి, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతుంటారు. సో ఆయన ఫీల్ అయ్యేవాడు, సో ఎందుకు నువ్వు మంచిగా ఏసీలో కూర్చొని జాబ్ చేసుకోకుండా ఇక్కడ ఎందుకు ఎండలో తిరుగుతున్నావు, చాలా అయ్యేవాడు. బట్ ఒక్కసారి నేను లేదు ఇదే నేను చేస్తాను అని నేను చెప్పినప్పటి నుంచి ఈజ్ వెరీ సపోర్టివ్. ఓకే. ఇప్పుడు కూడా ఈ టేక్స్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. సివిల్ విషయాలన్నీ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు. ఆయన ఎప్పటికీ చూస్తారు, అంటే మీరు ఎక్కడున్నా అది ఆయన బాధ్యత, ఇష్టము, ప్రేమ అన్నీ ఉంటాయి. బట్ మీరు ఒక తల్లిదండ్రులుగా అంటే ఈ అమ్మాయి ఓకే, బట్ ఈమెను చూసి థర్డ్ అమ్మాయి ఏమన్నా అడిగినా సరే రెడీయా? రెడీ అండి. అంటే ఏంటి అంత నమ్మకాలు ఏంటి అసలు? ఇంకా పిల్లల మీద నమ్మకం ఉంటుంది కదండి వాళ్ళ మీద. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఏదైనా ఏది అడిగినా కూడా చేసుకుంటూ వచ్చాము. ఇది కూడా ఓకే. మరి ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయినప్పుడు అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడ నుంచో వచ్చి అందరూ ఆ ప్రోడక్ట్స్ గురించి వాటి గురించి మిమ్మల్ని అడుగుతుంటారు కదా. అది పెట్టక ముందు బ్లాంక్, పెట్టాక ఒక రకంగా ఉంటుంది. మరి అప్పుడు అలాంటి వ్యక్తులు అందరూ వచ్చి అడుగుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంకేముంటది, మా ఫీలింగ్ అంటే ఇంకా వాళ్ళు వచ్చి అడుగుతుంటే సంతోషంగా ఉండిద్ది. ఇంకప్పుడు మీరు అట్లా అన్నారు కదా అంటే, ఆడపిల్లని అన్నామమ్మ మేము ఇట్లా అనుకోలేదు, అసలు మీ అమ్మాయిలు అసలు చాలా గ్రేట్, ఇట్లా అంటుంటే చాలా ఆనందం వేస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి నా మనసులో మాట అంటే ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్. కొంతమంది లేడీస్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్తారు, మీలాగా ఇట్లా ఓన్ ప్రొడక్షన్తో ఒక ఫుడ్ ప్రొడక్షన్ రెడీ చేస్తారు. ఇంకొంతమంది లైక్ ఇదేంటి బరుగొడ్లు బర్రెలను ఇట్లా పెట్టేసి దాన్ని ఏమంటారు రాట్లా, డైరీ ఫార్మ్స్ పెడతారు. డైరీ ఫార్మ్స్ ఇట్లాంటివి పెడుతుంటారు. అంటే ఇంత ఐడియాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న మీరు ఈ సక్సెస్ కి వస్తున్నారంటే మీ విల్ పవర్ ఎక్కడ ఉంది మెయిన్ గా? ఐ థింక్ మనం కొంచెం రీసెంట్ పాస్ట్ చూసుకుంటే దిస్ లాట్ ఆఫ్ సపోర్ట్, ఉమెన్ కి చాలా సపోర్ట్ దొరుకుతుంది కదా గవర్నమెంట్ స్కీమ్స్ దగ్గర నుంచి. అండ్ మనకి సోషల్ మీడియా వచ్చింది, మనుషులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదు, నేను చాలా డౌట్ లో ఉన్నాను, ఇలాంటి ఒక వీడియో చూసా, అరే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపిస్తుంది. సో అలా నాకు తెలిసి రీసెంట్ పాస్ట్ చాలా డెవలప్మెంట్ అలా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, ఈజ్ ఆఫ్ యాక్సెస్ కూడా వచ్చింది. ఏదైనా బిజినెస్ చేయాలి, ఒక లోన్ తీసుకోవాలన్నా, ఏమైనా చేయాలన్నా అని చెప్పి అన్నిటికన్నా ఎక్కువ ఒక కాన్ఫిడెన్స్, మనం కూడా చేయగలము అని చెప్పి వస్తుంది అనిపిస్తుంది. అండ్ బిజినెస్ అనేసరికి మనం చూస్తే ఏ బిజినెస్ కైనా ప్రతి దానికి ఒక లొకేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఫుడ్ ప్రోడక్ట్ బిజినెస్ కి ఎందుకు ఈ ఊరికి తెచ్చి ఇక్కడే సెట్ చేశారు? అంటే ఇక్కడ ప్రొడక్షన్స్ లో మీకు ఏమన్నా అంటే ల్యాండ్, ఈ కాస్ట్ ఆఫ్ రెవెన్యూస్ ఇవన్నీ మిగులుతాయనా? అంటే ఆబ్వియస్లీ మనం రూరల్ ఈకోసిస్టమ్ లో పెట్టినప్పుడు మనకి ఆపరేషనల్ కాస్ట్ తక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను ఆఫ్టర్ ఐ గాట్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు చాలాసార్లు నేను అనుకునేదాన్ని చాలా ప్రివిలేజ్డ్ కదా, ఇక్కడ నుంచి వచ్చి ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బాంబే, అట్లా మంచి లైఫ్ ఉండే. బట్ ఐవ్ సీన్ లైక్ యంగ్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ 18, 19. మనం చెప్తే వినేవాళ్ళు కాదు, నువ్వు ఎక్కడో ఉంటావు, నువ్వేంటి చెప్తున్నావు, లైక్ నాకు తెలంగాణ యాక్సెంట్ కూడా ఉండదు కదా, సో ఐ స్పీక్ వెరీ డిఫరెంట్లీ. సో అప్పుడు ఐ థాట్ మేబీ అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, లైక్ నాకు తెలిసిన ఒక అమ్మాయికి షీ గాట్ మ్యారీడ్ ఎట్ 19 అండ్ అమ్మాయి చదువుకుందామంటే ఎంకరేజ్ చేయలేదు అనమాట ఎవరు చుట్టుపక్కల. నేను వెళ్ళాను, ఐ వాజ్ ఇన్ బాంబే, బట్ నాకు ఎప్పుడు లాగుతూ ఉండేదన్నమాట. నాకేమనిపించింది అంటే సరే ఒక 1 year 2 year ఆఫ్ యువర్ లైఫ్ మనం ఒకవేళ సక్సీడ్ అయినా అవ్వకపోయినా ఐ విల్ కమ్ అండ్ డూ సంథింగ్ హియర్ సో దట్
అట్లీస్ట్ కొంతమంది అమ్మాయిలు చూసారే మనం కూడా చేయగలం, మనకి ఎప్పుడైనా రిఫరెన్స్ ఇంపార్టెంట్ కదా. అవును. మనం చూసే సినిమాలలో రిఫరెన్స్ లేదు, మనం బయట రిఫరెన్స్ చూడట్లేదు. సో అలా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుంటారు, లేకపోతే మా దగ్గర వర్క్ మీరు చూస్తే మా దాంట్లో మోస్ట్లీ ఉమెన్ వర్కర్స్ ఉంటారు అవును, కదా. చాలా అందరూ ఉమెనే. యా, సో వాళ్ళకి అంటే ఒక సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, ఒక వాష్రూమ్స్ ఉండే వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, చదువుకున్న అమ్మాయిలు తిరుగుతుంటే ఎట్లుంటుంది, వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లుంటుంది. సో దే వుడ్ ఆల్సో రాదర్ వాంట్ దేర్ కిడ్స్ టు గెట్ ఎడ్యుకేటెడ్ కదా. యా, అట్లా అని చెప్పేసి ఐ చోజ్ దిస్ లొకేషన్. ఓకే. స్ట్రాటజికల్లీ ఆల్సో ఇక్కడ హైవే కూడా వచ్చింది. అవును, సో దాట్ వే ఆల్సో ఇట్స్ అ బిజినెస్ వైజ్ మీ ఆల్సో ల్యాండ్ వాల్యూ అండ్ Yes. ప్రోడక్ట్ వాల్యూ అంతా కూడా Yes. చాలా డిఫరెన్స్ Yes. అయితే వస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ లో మనం చూసుకుంటే సో అన్నిటిని డిహైడ్రేట్ చేసేసి సో అది పొడిలాగా చేసి సో ఏదైనా కుకింగ్ చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ లో ట్రై చేశారు కదా. ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే ఇది సక్సెస్ తేవడానికి ముందు? ఆల్మోస్ట్ చెప్పాను కదండి 1.5 year రీసెర్చ్ చేశాను. అట్లా అని కదా, అంటే కొంతమంది అంటే ఇప్పుడు మీరు గోంగూర తీసుకోండి, నాకు బాగా నచ్చింది ఆ టేస్ట్ అదంతా, లేకుంటే బీట్రూట్ ఉంది 1 kg బీట్రూట్ తీసుకుంటే 100 grams దాకానే నేను డిహైడ్రేట్ చేసి ఆ పౌడర్ ని ఫామ్ చేస్తా అన్నారు. సో ఇవి టేస్ట్ చేశాక ఇది సక్సెస్ అవుతుందని అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్ జరుగుతాయి కదా. ఆల్మోస్ట్ ఒక 50 products చేసాం మేము. హా, చాలా చేసాం, చాలా Okay. లీఫీ వెజిటబుల్స్, గోంగూరతో చిప్స్ లాగా చేసాం. మ్మ్. కొన్ని ఫెయిల్ అయినాయి, ఓకే. ఇప్పుడు ఉన్నవన్నీ మంచిగా ఉన్నవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మనకి అంతే. ఆఫ్టర్ ఎడిటే కదా ముందరకు అవును, వచ్చేది అవును, ఏదైనా. అవును. చాలా మేము ట్రై చేసాము, చాలా బ్లెండ్స్ చేసాము, మిల్క్ లో కలుపుకునే పౌడర్స్, అట్లా చాలా రీసెర్చ్ చేసాం అనమాట. మ్మ్. ఇప్పుడు ఉన్నవి ఏమైతే మంచిగా వచ్చాయి, కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగున్నవన్నీ కంటిన్యూ అయినాయి. ఓకే. Yeah. అండ్ మీకు ఏది ఇష్టం అమ్మ మొత్తం మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లో? బీట్రూట్, సేమ్ పించ్, నాకు కూడా బీట్రూటే. బీట్రూట్ చాలా ఇష్టం నాకు పౌడర్స్లలో. యా, అంటే చాలా జెన్యూన్ గా బాగా ఫ్లేవర్, ఆ వాడతాను నేను. స్మెల్, అల్లంది కూడా చూసిన స్మెల్ కూడా భలే అనిపిస్తుంది అదైతే నాకు. బీట్రూట్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ఎనిమియా, నాకు 7-8% ఉండేది బ్లడ్ ఇంతకుముందు. ఆ, ఆ, ఇప్పుడు బీట్రూట్ బాగా వాడతాను నేను ఇంట్లో, నాకు Okay. ఇప్పుడు 12.5 ఉంది బ్లడ్. దానివల్ల దానివల్ల సో హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. చాలా. మీ క్యాప్షన్ సక్సెస్ అయింది అక్కడే. సో పూరీలో వేసుకుంటది, Hmm. ఇడ్లీలో, చపాతీలో వేస్తా, దోశలో, ఇడ్లీ, చపాతీలో, దోశ. రైస్. సో చాలా ఏంటంటే అట్లా బోర్ కొట్టదు మనకి. హెల్దీ ఫుడ్ అనగానే ఏదో ఒక ర్యాండమ్ గా ఒక స్మూతీ తాగాలన్నట్టు కాకుండా, టాబ్లెట్ అని కాకుండా బోర్ కొట్టదు. నీకు ఎందులో నచ్చితే అందులో దోశలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, ఆమ్లెట్ లో వేసుకోవచ్చు, పాస్తాలో. సో ఏ క్యూజిన్ లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లేవర్ వస్తుంది, న్యూట్రిషన్. కలర్ కూడా బాగుండేది కదా. యా, జెన్యూన్ అదే కలర్, దానిలో మనం చాలా యాడ్ బాగుంటది. చేయట్లేదు. కానీ ఒక విషయం అమ్మ, ఇదే ప్రోడక్ట్ మీరు ఇప్పటికీ ఇది తయారు అంటే ఇది చేయలేదు మీకు తెలియదు, బయట ఇట్లానే ఉందంటే కొంటారా? తప్పకుండా. తప్పకుండా. హానెస్ట్ ఆన్సర్ అది. ఎందుకంటే మనది కాబట్టి మనం వాడుతున్నామని కాకుండా ఇట్లాంటిది ఇంకొకరు చేసినా వాడుతున్నామంటే మనకు దాని మీద ఇష్టం ఉంటేనే. ఓకే. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్లో మీరు అంటే స్పెషల్గా అంటే టైం ఎక్కువ తీసుకొని క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ఏంటి? టైం ఎక్కువ తీసుకొని క్రియేట్ చేసిందంటే బనానా బ్లాసమ్. బనానా బ్లోసమ్. బనానా పువ్వు ఉంటది కదా, మేము పువ్వులోంచి అవి తీసి నీట్ గా దాంతో ఒక హెర్బల్ టీ లాగా చేసాం. హెర్బల్ టీ. ఇప్పుడు మనకి చాలా మందికి హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి కదా, ఉమెన్ కి స్పెషల్లీ. సో అందులో మంచిగా మినరల్స్ ఉంటాయి బనానాలో, అందుకే తింటాం కదా కూర. ఎప్పుడైనా ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా బనానా పువ్వు అని తినండి అని చెప్తూ ఉంటారు కదా. సో మేము దాంతో టీ లాగా చేసాం అనమాట. సో దాన్ని వేడి నీళ్ళలో చేసేసుకొని లెమన్ పిండుకొని అలా తాగొచ్చు. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది, మూడ్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అది. ఓకే. సో ఐ థింక్ అది నాకు చాలా టైం పట్టింది చేయడానికి, కూడా మంచిగా అనిపించింది చేసాం. ఓకే. ఇంకా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ లో మాకు తెలియని విషయాలు చెప్పండి, అంటే ఏ ప్రోడక్ట్ వల్ల ఏ బెనిఫిట్ ఉంది? ఇప్పుడు గోంగూర ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? గోంగూరలో మనకి ఐరన్ ఉంటుంది, ఆ. కాల్షియం ఉంటుంది. సో అండ్ బీట్రూట్ ఉంది, బీట్రూట్లో నైట్రేట్స్ ఉంటాయి, మీరు జిమ్కి వెళ్ళే ముందు తాగొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. స్పినచ్ ఉంటుంది, ఆబ్వియస్లీ స్పినచ్లో ఐరన్ ఉంటుంది. మొరింగాలో చాలా కాల్షియం ఉంటుంది. ఓకే. సో అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెజెస్ లో ఆకుకూర, గోంగూర, ఇంకా స్పినాచ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బయట మొత్తం ఫామ్ ల్యాండ్స్ లోనే మీరు పండించి మళ్ళీ ఇక్కడికి తెచ్చి మీరే ఇక్కడ ఫ్యాక్టరీలో అంతా వర్క్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఆ ఫామ్ ల్యాండ్స్ లో పండించాలన్న ఐడియా ఎలా వచ్చింది? సో చెప్పాను కదా, చాలా ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటే చూసాను లోకల్ గా ప్రాసెస్ చేయాలని చెప్పి. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక 15 kilometer రేడియస్ మొత్తం ల్యాండ్ రీసెర్చ్ చేసాం మేము. ఓకే. ఏం ల్యాండ్స్ ఉన్నాయి, ఏం టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటర్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఏమేమి పండించడం వచ్చు. అంటే ఇప్పుడు నాకు అల్లం రాదు, బట్ మా నాన్నకు వచ్చు అల్లం. అలా ఫార్మర్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ అందులో పసుపు కల్టివేట్ చేయడము. ఇప్పుడు వాటర్ కూడా ఇటువైపు ఎక్కువ వచ్చాయి కదా. సో తర్వాత మేము అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను అనమాట, లైక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ, క్రిసాట్ కానీ, అన్నీ వెళ్ళి మనం ఇంట్లో మన ప్రోడక్ట్లో పెస్టిసైడ్ లేకుండా కల్టివేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి
అంటే ఇప్పుడు మీరు టమాటో తీసుకున్నారనుకోండి, మీ టమాటో తోటకి చుట్టూ బంతిపూలు నాటితే పురుగులు బంతిపూలకు వెళ్తాయి. ఓ ఇలా కొన్ని ఫిజికల్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. మనం ప్రతిదీ కెమికల్ పెస్టిసైడ్ అయ్యక్కర్లేదు అనమాట. స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి, అవి పురుగుల్ని అంటించుకుంటాయి అన్నమాట. సో ఇలా మేము దీనికి ప్యారలల్గా రీసెర్చ్ చేసినప్పుడు అగ్రి రీసెర్చ్ కూడా ప్యారలల్గా చేసి అగ్రానమిస్ట్ని తీసుకొని ఫార్మర్స్ని ట్రైన్ చేసాం. అంటే ఫస్ట్ సాయిల్ తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేసి దాని pH ఎంత ఉంది, దాంట్లో ఏం న్యూట్రిషన్ ఉంది, ఎలా ఫిక్స్ చేయాలి అని చెప్పి మందు లేకుండా పండించడం నేర్పించాం. మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి. అవునండి. ఇక్కడ ప్యాడీ కాటన్ వేసేవాళ్ళు, ఇప్పుడు వీ హ్యావ్ ఉమెన్ ఫార్మర్స్ డూయింగ్ బీట్రూట్ ఫర్ అస్, క్యారెట్ ఫర్ అస్, స్పినచ్, మొరింగా, ఇలా అంటే కస్టమర్కి కావాల్సినవి పండించడం ఫార్మర్స్కి ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఓకే. అండ్ క్యారెట్ లో కూడా నేను అది డిఫరెంట్ గా చూసాను, ఏంటమ్మా అది? పౌడరా? అది కొంచెం లంప్స్ లంప్స్. సో బేసికలీ ఇప్పుడు మనం ఏదైనా పౌడర్ చేస్తాం కదండి, మన వెజిటబుల్ నేచర్ బట్టి ఆ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు మనం పాలకూర పౌడర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది, మొరింగా ఫ్రీగా ఫ్లో అవుతుంది. బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివి కొంచెం హైగ్రోస్కోపిక్ ఉంటాయి అన్నమాట, అవి లంప్స్ ఫామ్ అవుతాయి. బయట ఏం చేస్తారంటే అందులో యాంటీ కేకింగ్ ఏజెంట్స్ వేస్తారు. సో మనం తెలియకుండా ఎట్లా అలవాటు పడిపోయినామంటే ఫుడ్ అనగానే చూడ్డానికి బాగుండాలి, ఫీల్ బాగుండాలి అన్నప్పుడు పీపుల్ ఆర్ యాడింగ్ థింగ్స్. ఓకే. సో నేనేం చేశానంటే అది లంప్స్ వస్తుంది, అది న్యాచురల్, దాంట్లో నేనేం వేయలేదు కాబట్టి లంప్స్ వస్తుంది. అది మాకు కొన్నిసార్లు కస్టమర్స్కి డౌట్స్ వస్తాయి అనమాట, ఎందుకు ఇలా వచ్చింది, ఏం పాడైపోయిందంటే యాక్చువల్లీ మేమేం వేయలేదండి, లైక్ మీరు కొంచెం మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇవి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఇందాక మీరు జింజర్ స్మెల్ చూసారు, మీరు బయట జింజర్ పౌడర్ స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? అది కాస్టిక్ సోడాతో ట్రీట్ చేస్తారు కాబట్టి. సేమ్ మీరు ఇందాక ఆమ్చూర్ మ్యాంగో పౌడర్ కూడా, మ్యాంగో పౌడర్ బాగుంది, మ్యాంగో రసం బాగుంది, ఆంటీ బాగా చేసుకొచ్చారు, నేను తిన్నా. సో ఇప్పుడు మ్యాంగో పౌడర్ కూడా మనకు బయట వచ్చే ఆమ్చూరు మనకి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండకుండా ఎండబెట్టడం, దాని తర్వాత అందులో డిఫరెంట్ థింగ్స్ కలపడం వల్ల మనం దాంతో నార్మల్ మ్యాంగోతో చేసుకునే డిషెస్ చేయలేం. స్పైస్ లాగా వాడతాం కానీ మనం మామిడికాయ చారు, మామిడికాయ పులిహోర చేయలేం. బట్ మేమిచ్చే ప్రోడక్ట్తో మా అల్లంతో మీరు అల్లం చాయ్ పెట్టుకోవచ్చు, మా మామిడికాయ పౌడర్తో మీరు రసం చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అంటే యాక్చువల్ జెన్యూన్ వెజిటబుల్స్ వస్తాయి. అండ్ ఇవి లాంగ్ లాస్టింగ్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? ఆల్మోస్ట్ 2 years వరకు ఉంటాయి. 2 years? అవును. 2 months అంటారు అనుకున్నా, 2 years అన్నారు. ఓకే. సో మేము మాయిశ్చర్ 5 to 7% కిందకి తీసుకొచ్చేస్తాం అనమాట. అండ్ అలాగే ఎంజైమ్స్ అవి కొన్ని డియాక్టివేట్ చేస్తాం, డిగ్రేడేషన్కి కాజ్ చేసే ఎంజైమ్స్ అట్లా ఉంటాయి కదా, అప్పుడు అవి ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ చాలా మంది ఏంటంటే బేసిక్గా మీ మిషనరీ మొత్తం నేను గమనించాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు చాలా అర్థమయ్యాయి. అంటే ఎక్కువ మంది ఏంటంటే వాషింగ్కి సింపుల్గా ఇక్కడ మీకు ఎట్లా వర్క్ క్యాపబిలిటీ ఉంది, వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా వాష్ చేయొచ్చు, కానీ అవి కూడా మిషన్స్లో ఎందుకు వాష్ చేస్తున్నారు? ఏంటంటే 2 విషయాలండి, ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది, ఇంకొకటి మీరు చూసిన మెషిన్ ఏంటంటే అది వాటర్ రీయూజ్ చేస్తుంది. సో మనకు వాటర్ వేస్టేజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఫాస్ట్గా వాష్ చేయొచ్చు అండ్ వాటర్ ని కూడా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే దాన్ని అంటే అనుకోలేదా ఈ మిషన్ కొన్నప్పుడు ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు, మళ్ళీ పవర్ బిల్ ఒకటి ఎక్స్ట్రా, ఇట్లా ఆలోచించలేదా? అంటే ఇప్పుడు మనం పెట్టేటప్పుడు అనుకుంటాం కదా ఈ స్కేల్లో నేను పెట్టాలి అని. ఇప్పుడు మనం సరే నేను ఇంత అమ్ముదామని అనుకున్నప్పుడు మనం అంతే పెడతాం, లేదు ఇక్కడ దాకా వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం దానికే ఆప్టిమైజ్ చేసుకుంటాం కదా. సో మనకు ఒక 1-2 years సేల్స్ తక్కువ ఉన్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళడానికి రిసోర్సెస్ ఎనేబుల్ చేయాలి కదా. మీ విజన్, మీ క్లారిటీ ఉంది కాబట్టి మాకున్న డౌట్స్ నార్మల్ వే. బట్ ఇక్కడ నేను చూసాను, ఫస్ట్ ఒక ఆమె వచ్చారు, తీసుకున్నారు గోంగూర, అందులో వేసారు, మొత్తం అదే వాష్ చేసి మళ్ళీ అదే ఇట్లా వేస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకొక డబ్బాలు వేసారు. అది సెంట్రిఫ్యూగల్ మెషిన్ అండి, వాషింగ్ మెషిన్ ప్రిన్సిపల్ ఉంటది కదా, వాటర్ తీసేయడం. వాటర్ అంటే మనం డ్రై చేయాలి కదా, సో ఎక్కువసేపు డ్రై అవుతుంది కదా వాటర్ ఉంటే, సో వాటర్ తీసేసి అందులో వేస్తే మనకు ఫాస్ట్ గా డ్రై అవుతుంది, ఎక్సెస్ వాటర్ పోతాయి కదా. అండ్ తర్వాత కూడా నేను చూసాను పీలర్ అని చెప్పారు, సో ఏంటి అంటే లైక్ వెజిటబుల్ ని పీల్ కూడా అదే వేసేస్తారు. రూట్ వెజిటబుల్స్ అంటే మన బీట్రూట్స్, క్యారెట్, జింజర్, టర్మరిక్ అవన్నీ అది పైన స్కిన్ తీసేస్తుంది సింపుల్ గా. అంటే ఒక రోజులో ఎంత ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంటది? మేము ఆల్మోస్ట్ ఒక 1 ton చేయగలుగుతాం. 1 ton? 1000 kgs. 1000 kgs. ఓకే.
అండ్ దీంట్లో కూడా నేను చూస్తే మీరు దుబాయ్ వెళ్ళారు, యుఎస్ వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్లో కూడా మీ మార్కెటింగ్ అనేది సుపీరియర్గా వెళ్తుంది. సో మీ రీచ్ ఇండియా అంటే సోషల్ మీడియా ద్వారా అనుకోవచ్చు. దుబాయ్కి యుఎస్కి వెళ్ళే అంత రీచ్ ఎలా, ఆ బ్రేక్ డౌన్ ఎట్లా కొట్టారు? మార్కెట్ ప్లేసెస్ అంటే అమెజాన్ యాక్చువల్లీ దే సపోర్టింగ్ అస్. ఓకే. సో మాకు అమెజాన్ చూస్తున్నారు కదా మీరు, ఈ మధ్య ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ కూడా కన్సైన్మెంట్స్ రిజెక్ట్ అవ్వడం, లేదంటే అక్కడ వెళ్ళాక అది రీకాల్ చేయడం, ఉన్న డిఫరెంట్ ఇష్యూస్ అవుతున్నాయి కదా. సో వాళ్ళకు కూడా తెలుసు ఒక క్లీన్ ప్రోడక్ట్, సస్టైనబుల్ ప్రోడక్ట్ ఇట్లాంటిది ఒకటి బాగా చేస్తున్నారు, దానికి డిమాండ్ ఉంటుంది అని చెప్పి దే ఆర్ సపోర్టింగ్ అస్. అండ్ దెన్ ఆల్సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ అదర్ మార్కెట్ ప్లేసెస్ యాజ్ వెల్. ఇక్కడ నా ఎడ్యుకేషన్ కొంచెం యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు నాకు ఎవరైతే తెలుసో బిజినెస్లో ఎవరైతే తెలుసో ఎవరైనా చేస్తున్నారో, సో ఫార్చునేట్లీ వాట్ ఎవర్ స్కూల్స్ ఐ బీన్ టు, అక్కడ నుంచి నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఐ సీన్ ఫినామినల్ సపోర్ట్. అంటే ఎవరికైనా మెసేజ్ చేసిన హౌ దే రెస్పాండ్, హౌ దే కనెక్ట్ టు అదర్ పీపుల్. ఇన్వెస్ట్మెంట్ కూడా నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆవిడ అప్రోచ్ అయ్యి షీ గేవ్ మీ 20 lakhs. 20 lakhs ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. ఓకే. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా వాట్స్ హ్యాపెనింగ్, ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు వాడి వాళ్ళకి నచ్చి ఐ ఆల్సో వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పేసి అలా. సో మీకు అనిపిస్తుంది అమ్మ, అంటే తల్లిదండ్రులుగా మీరు నమ్ముతున్నారంటే మీ బంధము మీ రక్తం కాబట్టి ఓకే. ఎవరో బయటి ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరో తెలియని వాళ్ళు మీ పనితనం చూసి మీ మీద నమ్మకంతో అంత డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంటే ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంటుందండి. తన కష్టాన్ని వాళ్ళు కూడా నమ్మారు అని అంతే. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ తర్వాత అక్కడ చూశాను మొత్తం డిహైడ్రేట్ దాంట్లో పెట్టేసి మిషన్స్లో అంతా రన్ చేస్తున్నారు, అది ఒకటే టెంపరేచర్లో పెట్టేసి. సో ఆ ప్రాసెస్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు బయట మనం ట్రెడిషనల్ ప్రాసెస్ చూస్తే ఐదర్ మనం పొలంలో ఎండబెడతారు, పసుపు తీసుకున్నా కానీ పొలంలోనే ఎండబెట్టి ఉడకబెడతారు, లేదంటే సోలార్ డ్రైయర్స్ వాడుతున్నారు. ఇప్పుడు రెండిట్లో టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. అండ్ నైట్ అయిందంటే చల్లగా అవుతుంది. ఓకే. నైట్ చల్లగా అయినప్పుడు ఏమవుతుంది, హ్యూమిడిటీ వస్తుంది. అదే ఎండిందంతా మళ్ళీ మనకి ఆవిరి పడుతుంది, అప్పుడు మనకి ఫంగస్ గ్రో అవ్వడం ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కదా మేము కొనేవి ఏమన్నా బూజు పట్టేవి ఇట్లా రెడ్ మార్క్స్, బ్లాక్ మార్క్స్ కనిపించినాయా రెడ్ చిల్లీ మీద? అఫ్లోటాక్సిన్ అంటారు దాన్ని. గ్రౌండ్ నట్స్ అప్పుడప్పుడు తింటుంటే ఒక్కొక్కటి చేదుగా తగులుతుంది, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఇది యాక్చువల్లీ ఎక్స్పోర్ట్స్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. అంటే చాలా మంది కన్సైన్మెంట్స్ అఫ్లోటాక్సిన్ వల్ల రిజెక్ట్ అవ్వడం అట్లాంటివి అవుతా ఉంటాయి. సో నేనేం చేశానంటే, నేను ఫార్మసీ చదువుకున్నాను కదా, సో దాన్ని యూజ్ చేసి రీసెర్చ్ చేసామన్నమాట. మీ ఎడ్యుకేషన్ అనేది మీకు ఇంత హెల్ప్ అవుతుంది. అవునండి, డెఫినెట్ గా. ఓకే. అంటే ఎవరైనా ఇప్పుడు వెన్ యూ కమ్ ఫ్రమ్ కమ్యూనిటీస్ లైక్ దిస్, వెన్ యూ కమ్ ఫ్రమ్ లైక్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎడ్యుకేషనే మన లైఫ్ చేంజ్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దట్ ఈస్ వాట్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ ఆల్సో. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, మాట్లాడాలి, ఏదైనా చేయాలన్నా కానీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎడ్యుకేషన్. ఓకే. ఇప్పుడు అందులో డిహైడ్రేట్ దాంట్లో సో మీరు రకరకాలు ఉన్నాయి, క్యారెట్ ఉండొచ్చు, లేకుంటే కరివేపాకుతో కూడా మీరు పొడి చేస్తున్నారు, బీట్రూట్ చేస్తున్నారు, అన్ని ఉన్నాయి, వెజెస్ లో అన్ని కనిపిస్తున్నాయి కదా. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుందా? అంటే SOP బట్టి ఉంటదండి. కొన్నిటికి కొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు, కొన్నిటికి కొంచెం తక్కువ వెళ్ళొచ్చు, కానీ మేము 60 degrees దాటం. 60 దాటరు. ఎందుకంటే కొన్ని న్యూట్రియన్స్ బెటర్ రిటైన్ అవుతాయి మనం 60 లోపల. అంటే ఇప్పుడు ఈ బీట్రూట్ పౌడర్ మీరు వాటర్లో వేసుకొని తాగారు అనుకోండి, మీరు కుక్ చేసినప్పుడు పోయే న్యూట్రియన్స్ కొన్ని ఇందులో ఉంటాయి. అట్లా ఏది మిస్ అవ్వకుండా, అంటే కొంచెం లాస్ ఉంటుంది, 80% వరకు రిటైన్ అవుతుంది. వైటమిన్ సి లాంటివి ఏమైనా హీట్ సెన్సిటివ్, వాటర్ సాల్యుబుల్ ఉంటే అవి తగ్గుతాయి, కొన్ని బి విటమిన్స్ అవి తగ్గుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద మేము కొంచెం సెలెక్టివ్గా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు రిటైన్ 80% వరకు. ఓకే. అండ్ దీంట్లో కూడా నేను చూసాను, అంటే తర్వాత అవి తీసుకొస్తున్నారు, మిషన్స్ లో పెడుతున్నారు, పౌడర్ అవుతున్నాయి, మళ్ళీ అవి తీసుకొని ప్యాకింగ్ లాగా చేస్తున్నారు కదా. సో ఈ మిషన్స్ ఇవంతా ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఎక్స్ట్రా లాగా లేకుండా చేత్తోనే చేసుకునే పనులాగా పెట్టొచ్చు కదా. చేత్తో స్కేల్ చేయలేము కదా. ఇప్పుడు చేత్తో మనం ఒక అంటే ఒక స్కేల్ వరకు వెళ్ళగలుగుతాం. దాని తర్వాత కూడా మళ్ళీ హైజీన్, మనం హ్యాండ్స్ మరీ ఎక్కువ వాడినప్పుడు కూడా హైజీన్ మనం స్టాండర్డైజ్ చేయలేము. ఉండొచ్చేమో అని, అంటే స్టాండర్డైజ్ చేయలేం. అంటే మనం చేత్తో చేసినప్పుడు కింద పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, స్టాండర్డైజ్ చేయడం కష్టం. అందుకని చెప్పేసి ఐ వెంట్ ఫర్, అంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేశానంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా హైజీనిక్ గా జరగాలి అండ్ చాలా మానిటర్ చేసి జరగాలి. టెంపరేచర్లో అయినా ఏదైనా మనం వాడేటప్పుడు మీరే ఉండండి. మనం ఏదైనా వండుతున్నాం, మీరు బాగా గ్యాస్ హైలో పెడితే అది మాడిపోతుంది, డిఫరెంట్ టేస్ట్ మారుతుందిగా అప్పుడప్పుడు. సో అది పద్ధతిగా చేయాలి అని చెప్పేసి ఈ థాట్ ప్రాసెస్ లో తీసుకొచ్చారు. ఓకే. మరి దీంట్లో మీరు ఇంకా కొత్తగా ఏమేమి ఇన్నోవేట్ చేయాలనుకుంటున్నారు?
మేము యాక్చువల్లీ ఇప్పుడు మేము యూఎస్లో లాంచ్ చేసాం కదా, కొంచెం ఎక్కువ లోకల్ వేరియంట్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. లైక్ గోంగూర, సర్వపిండి మిక్స్ కూడా ఒకటి తయారు చేసాము. అట్లా మన లోకల్ ఫ్లేవర్స్ అక్రాస్ ద వరల్డ్ తీసుకెళ్ళాలి హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్తో అని చెప్పేసి. ఓకే. అండ్ ఇక్కడ ఉన్న దాంట్లో కూడా నేను కొన్ని టేస్ట్ చేశాను. ఎగ్జాంపుల్ అమ్మ నాకు టమోటా రైస్ పెట్టారు, ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా, అంటే లైక్ నోట్లో నీళ్ళు వస్తున్నాయనే విధంగా ఉంది. సో అంత టేస్ట్ రావడానికి రీజన్ మేము వెరైటీస్ కూడా చూసుకున్నామండి. అంటే మేము హైబ్రిడ్ టమాటో తేము, పుల్లగా ఉండే టమాటో తెస్తాం. ఓకే. అందుకని అది డిహైడ్రేట్ చేసినప్పుడు ఇంకా పుల్లగా అవుతుంది కదా. మీరు తీసుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ ని ముందే ఫోకస్ చేస్తారు. అవును అవును, మనకి డ్రైయింగ్ కి యూజ్ అయ్యే వెరైటీస్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మ్యాంగోస్ లో మేము తోతాపూరి తెచ్చాం. తోతాపూరి. అవును. ఓకే, అందుకేనా ఫ్లేవర్స్ అన్ని అంతగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ ఆర్గానిక్ స్టైల్లోనే ఉంటాయి. అవునండి, పెస్టిసైడ్స్ ఏం వేయకుండా పండిస్తారు. మీరు చెక్ చేసుకుంటారా అక్కడికి వెళ్ళి? అవును, మా అగ్రోనమిస్ట్ వెళ్ళి మేము చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా డీవియేషన్ లేకుండా తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు మార్కెట్ లో మీకు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వచ్చింది? అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఈ ఇయర్ మేము వీఆర్ లుకింగ్ టు బ్రేక్ ఈవెన్ అండి. విల్ డూ ARR of 1 crore ఈ ఫైనాన్షియల్ ఇయర్. సో మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంతవరకు తీసుకొస్తున్నారు కదా, సో ఎలాంటి స్ట్రగుల్స్ కానీ ఎలాంటి లోస్ కానీ మీరు చూస్తున్నారు? లోస్ అని కాదు, అంటే ఆబ్వియస్లీ ఫైనాన్షియల్గా ద కైండ్ ఆఫ్ లైఫ్ ఐ యూస్ టు లీడ్ బిఫోర్, ఇప్పుడు కొంచెం ఫ్రూగల్గా ఉండాల్సి వస్తుంది కదా. సో అది అప్పుడప్పుడు ఏమైనా బాగా కష్టంగా అనిపించినప్పుడు అనిపించేది అనమాట, అరే ఎందుకు ఇంత కష్టం పెట్టుకున్నాను నా మీద, నేనే ఒక జాబ్ చేస్తుంటే చాలా కంఫర్టబుల్గా ఉండేది అని. బట్ అది చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది. నాకు చాలా మంది సపోర్ట్ చేశారు, మా ఫ్రెండ్స్, ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళైనా, పీపుల్ హు ఆర్ ఇన్ జర్మనీ అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా దే జస్ట్ సెండ్ మీ మనీ, వాళ్ళు రిటర్న్ కూడా అడిగారు. సో ఐమ్ లైక్, ఐ థింక్ మనం ఏదైనా ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ నైస్ అండ్ గుడ్, చాలా థింగ్స్ ఎలైన్ అవుతాయి అనిపిస్తుంది నాకు. ఓకే. అండ్ మీ దగ్గర ఈరోజు చూస్తే అంటే 15 మంది వర్కర్స్ ఉన్నారు, అందులో కూడా ఫిమేల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళే నాకు ఎక్కువగా కనిపించారు కూడా. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు అంటే రోజు ఏదో వేరే వర్క్ వెళ్ళేవాళ్ళు, బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఐ థింక్ మై ఇంటెన్షన్ వాస్ వాళ్ళకి ఒక సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, అంటే టు హ్యావ్ వాష్రూమ్స్ ఇన్ అ వర్క్ ప్లేస్. ఫర్ మీ వాజ్ వెరీ బేసిక్ కదా. మనకి ఇప్పుడు మనం ఎక్కడైనా వర్క్ చేయడానికి వెళ్తుంటే వాష్రూమ్స్ అనేది మనకు చాలా బేసిక్ థింగ్ కదా. బట్ మనం పొలంలో అట్లా పనికి వెళ్ళినప్పుడు అంత యాక్సెస్ ఉండదు కదా. సో అట్లాంటివి ప్రొవైడ్ చేయాలి అనేసి నా ఉద్దేశం ఉండే. అంటే ఇన్ హౌస్ వర్క్ కొంచెం ఫర్ దెమ్ ఆల్సో, వాళ్ళకి నేర్చుకోవడానికి, వాళ్ళకి ఏమైనా అడ్వైస్ కావాలంటే అడగడానికి, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అట్లా. మా ఆఫీస్లో అమ్మాయిలు కూడా ఉన్నారు మేనేజర్స్ లాగా. సో అది కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మ ఒకప్పుడు మీ అమ్మాయి ఒకతే, కానీ ఇప్పుడు మీ అమ్మాయి నమ్మకాన్ని నమ్మిన తల్లిదండ్రులు మీరు, తనని చూసి ఇక్కడికి వర్క్ వచ్చే 15 మంది, మరి వాళ్ళ లైఫ్ అటు ఇటుగా అవుతుందని ఎప్పుడైనా భయపడ్డారా? భయం అంటూ ఏం రాలేదండి. ఒక్కొక్క టైంలో అనిపించేది, తర్వాత ఏమన్నా వాళ్ళు తర్వాత ఇబ్బంది పడతారేమో అని. అటువంటి ఇబ్బంది అయితే ఇంతవరకు రాలేదు. ఓకే, సో చాలా పీస్ఫుల్ గా అవుతుంది. అండ్ ఇవి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు తింటూనే ఉంటారా? ఇక్కడ ఏం రెడీ అవుతున్నా ఏదైనా ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది. ఓకే, మరి అవి వండి వేరే వాళ్ళకి పెడుతుంటారు కదా, మీ చుట్టుపక్కల చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఎలా రియాక్ట్ అవుతుంటారు, ఏం చెప్తుంటారు? అసలు ఏంటిది అని అడుగుతారు ఫస్ట్. నేను చెప్పాను పెట్టేటప్పుడు, తిన్న తర్వాత వాళ్ళు అన్న తర్వాత చెప్తాను. అప్పుడు చాలా బాగున్నాయి ఇవి, మాకు కూడా వెళ్ళేటప్పుడు ఇవ్వు అని అడుగుతుంటారు. మా నాన్నమ్మకి 90 years, తన బీట్రూట్ ప్యాకెట్ అయిపోగానే ఇంటికి వచ్చేసి మళ్ళీ వస్తారు. ప్యాకెట్ ఇవ్వు అని. నేను కూడా మళ్ళీ వస్తా. మా ఇంటి ఏం లేదు, తను వాటర్లో కలుపుకొని తాగిద్ది. సో అంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది చూడండి, టాబ్లెట్లు వేసుకోవాలి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది. సో ఇప్పుడు ఇలా మనం మంచి న్యూట్రిషియస్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అదొక హ్యాపీనెస్, హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడం చూస్తూ ఉంటారు కదా. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మమ్మీ దగ్గరికి వచ్చి బీట్రూట్ పౌడర్ ఒక ప్యాకెట్ ఇవ్వు అని చెప్పి తీసుకెళ్ళడం, వాడడం, కొనుక్కుంటారు కూడా వాళ్ళు. ఓకే, అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా పెట్టారు. ఎందుకు మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ ప్రైసెస్ పెట్టలేదు? లేదండి, ప్రైజెస్ మంచిగానే ఉన్నాయి. ప్రీమియం అంటే ప్రైజెస్ ఇంకా ఎక్కువ పెట్టలేదు అంటున్నా. అంటే యాక్చువల్లీ ఎఫోర్డబుల్ పెట్టాలి అని, అంటే హెల్త్ కదా, పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ఎఫోర్డ్ అని చెప్పి. బట్ మా ప్రైస్ కాంపిటీషన్ అంటే మా క్వాలిటీకి ప్రైస్ తక్కువ, బట్ నార్మల్ గా ప్రైస్ సేమ్ ఉంటుంది. అదే నేను అనేది. అవును. ఓకే, అండ్ ఇప్పుడు యుఎస్, దుబాయ్ ఇక్కడ కూడా మీ సేల్స్ జరుగుతున్నాయి కదా, సో అక్కడ అప్రోచ్ ఎలా వచ్చింది మీకు? అక్కడ చాలా బాగా వచ్చిందండి. మా యుఎస్ లో మా బీట్రూట్ పౌడర్ అమెజాన్ లో టాప్ 1 సెల్లింగ్ లో ఉంది. టాప్ 1 నుంచి. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఓకే, అండ్ ఫీడ్బ్యాక్స్ ఎట్లున్నాయి? అంటే మీరు వాసన చూసారు కదా, మీ ప్రోడక్ట్ టేస్ట్ చేశారు కదా, అదే ఫీడ్బ్యాక్.
ఓకే. అండ్ ఇంకొక ఐటమ్ కూడా నేను మర్చిపోయినాను, స్ట్రాబెర్రీ నిజంగా నాకు వచ్చినప్పుడు అమ్మ ఇచ్చారమ్మా తినమని. చాలా బాగుంది. యాడెడ్ షుగర్సే లేవు, నేచురల్ షుగర్స్. ఎంత స్వీట్ గా ఉందంటే చాక్లెట్ తింటున్నాను అనిపించింది. అది మేము జస్ట్ ఒక ట్రయల్ బ్యాచ్ చేసాము. హా. నెక్స్ట్ సీజన్ కి గట్టిగా అంటే ఎక్కువ స్ట్రాబెర్రీ batch చేద్దాం. కూడా ఇంకా కంప్లీట్ గా అవును. స్టార్ట్ చేయాలని. అవును, అవును. అండ్ మీరు స్పెషల్ గా తెచ్చింది బనానా ఒకటేనా, ఇంకేమన్నా ఉందా? అంటే ప్రతి ప్రోడక్ట్ మనం బేసికలీ అంటే ఇప్పుడు unique బీట్రూట్ గా. వెరైటీ దగ్గర నుంచి మనం ఇక్కడ పండించి సాయిల్ లో Hmm. తీసుకొచ్చి చేసి ప్రతి ప్రోడక్ట్ అదే జర్నీ. Hmm. నాకు ఫేవరెట్ అంటే గోంగూర కూడా చాలా ఇష్టం. Hmm. అంటే నాకు యుఎస్ నుంచి వస్తారు కదా, వచ్చినప్పుడు ఒక 10-15 ప్యాకెట్స్ కొనుక్కొని వెళ్తున్నారు. Hmm. అప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మిస్ అవుతున్న ఒక టేస్ట్ మనం ఇవ్వగలుగుతున్నాము అని చెప్పేసి. ఓకే. అండ్ ఈ ప్యాకెట్స్ కూడా చాలా క్వాలిటీగా, డిజైన్స్ కూడా అవునండి. చాలా బాగా యూనిక్ గా కనిపిస్తున్నాయి. సో ఇవేంటి బయట చేయిస్తున్నారు, ఇక్కడేనేమన్నా? లేదండి, బయటనే చేయిస్తాము. ఆ. సో ఫస్ట్ ఫుడ్ లో మనకు చాలా ఇంపార్టెంట్ ప్యాకేజింగ్, అంటే Yeah. సెల్ఫ్ లైఫ్ రీటైన్ అవ్వడానికి. ఎగ్జాక్ట్లీ. సో దానికి రీసెర్చ్ చేసి వి ఫిగర్డ్ అవుట్ దిస్ ప్యాకేజింగ్. వి ట్రైయింగ్ టు బీ ప్లాస్టిక్ పాజిటివ్. అందుకని రీసైకిల్ చేయడం అట్లాంటివి ట్రై చేస్తున్నాం నెక్స్ట్. ఓకే. సో డిజైన్స్ అదంతా నేను బ్రాండింగ్ వర్క్ చేశానని చెప్పా కదా, ఆ ఎక్స్పీరియన్స్తో నేను మా ఎక్స్ కొలీగ్స్ చేశారు. ఓకే. మరి ఎండ్ ఆఫ్ ద డే కోని మీరు ఏ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీరు ఏదైనా ఇండియా నుంచి ఒక ఇంగ్రీడియంట్ వచ్చింది, హై క్వాలిటీ ఇంగ్రీడియంట్, ఇండియన్ క్యూజిన్ ఏదైనా ట్రై చేయాలి అంటే కో విల్ బి ద గో టు బ్రాండ్. అంతే. అంతే. మీకు తెలుసా అమ్మా, కో అంటే ఫస్ట్ ఏంటి, కోగి అంటున్నావు, మంచి పేరు పెట్టొచ్చుగా అని అనలేదా? ఇంకా తను నమ్మ ఇష్టంతో పెట్టుకుంది కదా. అంటే ఏంది కో, ఇది మహాలక్ష్మి, దుర్గాలక్ష్మి ఇట్లా అంటారు కదా ఎక్కువ, లేకుంటే కీర్తి అలా నా ఏమనలేదు పేరు కానీ ఎందుకు పెట్టలేదు? ఆ అన్నారా? అలా ఏమనలే. మీ పేరు పెట్టింటే అసలు ఈ 3 year ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయ్యేది. ఆ, సో వాళ్ళు కొన్ని విషయాల్లో దే ఆర్ లైక్ నీకు తెలుసు అని చెప్పి దే ట్రస్ట్ మీ. ఎవ్రీథింగ్ అమ్మ అర్థం అయిపోయింది. ఏమున్నా నా బిడ్డ ఏం చెప్తే అది వింటాను, బికాజ్ ఐ ట్రస్ట్ హర్. ఆ ట్రస్ట్ మీరు బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ టెన్షన్స్ పెట్టుకోకూడదు అనుకుంటారు, బట్ మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత పీస్ ఆఫ్ మైండ్ లో ఉన్నారంటే ఆ అమ్మాయి ఆలోచనని మీరు నమ్మినందుకే. ఓకే. అంటే మరి ఆవిడ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేసింది కదా, హౌస్ వైఫ్ నుంచి ఒక బిజినెస్ చేయటము, అంతమందితో ఇంటరాక్ట్ అవ్వడము, ప్రేజ్ రావడము. సో ఐ థింక్ సమ్వేర్ షీ స్టార్టెడ్ డిస్కవరింగ్ హర్ సెల్ఫ్. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. మరి టోటల్ గా ఆడియన్స్ ఎవరైతే మీ ఇక్కడ టేస్ట్ చేసి ఇక్కడ కొనే వాళ్ళకి కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మీ ప్రొడక్ట్స్ ని ట్రై చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ప్రొడక్షన్ చేయడమా? లైక్ మీ ప్రొడక్ట్స్ ని కొనాలని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే ఇప్పుడు మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన హెల్త్ అంతా దాని మీదే డిపెండ్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తింటాం, అప్పుడప్పుడు తింటామంటే ఓకే, బట్ మీరు ఎవ్రీ డే మన మైక్రో న్యూట్రియన్స్ చాలా ఇంపార్టెంట్. అవును. ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ. సో అవి మీరు ఈజీగా మీ ఫుడ్లో ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వచ్చేటట్టు నేను నా ప్రయత్నం చేసి ఇవి తయారు చేశాను. సో ఐ వుడ్ లవ్ టు ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ట్రై దెమ్ అండ్ మేబీ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. అండ్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఇలా వేలోనే పంపించాలనుకుంటారు, బట్ మీరు మాత్రం స్పోర్టివ్గా వాళ్ళకి నచ్చిన దారిని చూపిస్తున్నారు, నమ్ముతున్నారు. సో ఇంకొంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల విషయంలో ఏమైనా సజెషన్ ఇస్తారా? ఆడపిల్లలని చెప్పి వాళ్ళని తక్కువ చూడకుండా వాళ్ళు ఎంచుకున్న రూట్లోనే వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఓకే. వాళ్ళు చదువుకున్నంత వరకు చదివించాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చిన right దారిలో way లో ఉంటే పోనివ్వాలి. పంపించాలి. అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. అండ్ మీ కో గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ యంగ్ ఏజ్లోనే మీరు అలాంటి ఒక బ్రిలియంట్ థాట్ని తీసుకొని దానికోసం అంటే ఏదో వచ్చి బిజినెస్ పెట్టాను రండి అనేది కాకుండా ఎందుకు పెట్టాను, దానిలో పెట్టేదానికి వెనుకలు ఉన్న కారణాలు, ఆ రీసెర్చ్, అగ్రికల్చర్ మీద మీకున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ అవతల వాళ్ళకు కూడా అది ఇంపాక్ట్ అవ్వకూడదు, అలాంటి డెసిషన్ తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. యా. సో చూసారు కదండి కో ఫుడ్స్, మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూస్తూనే ఉంటారు వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, వీళ్ళ మాడ్యూల్ ఎలాంటి ప్రోడక్ట్స్ని వీళ్ళు సేల్ చేస్తారో. సో మీరు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేయాలనుకుంటే సో ఈజీగా వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో వన్స్ ట్రై చేయండి, నచ్చితే మీరే ఫాలో అయిపోండి. సో ఇదొక్కటే నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను, నాకు నచ్చింది. హానెస్ట్గా చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు 2 ప్యాకెట్స్ అయితే ఇవ్వాలి నాకు, పే ఇస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ అండి, మీ గురించి చాలా డీటెయిల్స్ చెప్పినందుకు కూడా. సో చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. మరి ఈ ఇంటర్వ్యూలో వీళ్ళ ఐడియాస్ విన్నాక ఒక తల్లి తన కూతురు మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూతురు ఎలా నిలబెట్టుకుందో అర్థమయ్యాక మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.